ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జైలు యాత్ర చేయడాన్ని అయితే మాత్రం ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జనయాత్ర చేపడుతుంటే జగన్ జైలు యాత్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. మరోపక్క తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని మరోపక్క రౌడీయిజం అవ్వచ్చు, లేకపోతే ఏదే గుండాయిజం అయితే చేసినటువంటి వ్యక్తులు జైలు పాలైతే వాళ్ళని పరామర్శించడానికి జగన్ జైలు యాత్ర చేపట్టారు. ఇది చాలా సిగ్గుమాలిన చర్యగా అని రాంప్రసాద్ రెడ్డి అయితే మాత్రం విమర్శించడం జరిగింది. మరోపక్క ఏ రోజైనా ప్రజలకు మంచి చేశారా అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. మొత్తానికి జైలులో ఒక ఆరోపణలు రావచ్చు, లేకపోతే రౌడీయిజం చేయొచ్చు, మరోపక్క పార్టీ ఆఫీస్పై దాడి గోండాయిజం చేసినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్కి సమయం ఉంటుంది, కానీ వరద బాధితుల్ని పరామర్శించడానికి సమయం ఉండదా అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి అయితే మాత్రం విమర్శించారు. మరోపక్క దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 10 పైసలన్నా సరే ఇక్కడ పేద ప్రజలకు ఇచ్చావా అని చెప్పేసి ప్రశ్నించారు. మరోపక్క వాలంటీర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఏదో సాధిస్తున్నామని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడైనా సరే 1వ తారీఖు ఎప్పుడైనా పింఛను కానీ లేకపోతే ప్రభుత్వోద్యోగులకి శాలరీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా నీ హయాంలో అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. మరి 31వ తారీఖు శనివారం, 1వ తారీఖు ఆదివారం వస్తుందని చెప్పేసి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తే 2వ తారీఖు పెన్షన్లు ఇద్దామని చెప్పేసి చెప్తే కాదు 31నే ఇవ్వండి శనివారం అని చెప్పేసి అప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేసి ఇమీడియట్గా 31వ తారీఖు ఇచ్చినటువంటి ఘనత ఇది మా కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి అంటే ఒక పక్క పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వోద్యోగులకి జీతాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే అది చేయాలంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో సాధ్యమైంది. కానీ నువ్వు చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, నువ్వు చేసినటువంటి రౌడీయిజం అవ్వచ్చు, రౌడీయిజాన్ని పోషిస్తూ మరోపక్క రౌడీలు అవ్వచ్చు, లేకపోతే గోండాలు అవ్వచ్చు, జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఇక్కడైనా పేద ప్రజల కోసం ఆలోచించు. మరోపక్క ఇట్లాంటి సమయాన్ని అంటే వరద బాధితులకి నువ్వు సహాయ సహకారాలు అందించకపోగా ప్రభుత్వంపై ఇట్లాంటి నిందారోపణలు వేయటం, వేల కోట్ల రూపాయలు దండుకొని ప్రజలకు పంచకపోవటం ఏదైతే ఉందో ఇది అయితే మాత్రం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇకనైనా సరే నువ్వు అంటే అరెస్టులు క్రమం అయితే మాత్రం అవి ఆగే పరిస్థితి లేదు. అరెస్టుల సమయం పెరిగేటటువంటి అవకాశం ఉంది, అరెస్టుల క్రమం అయితే మాత్రం సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. నువ్వు మాత్రం జైలు యాత్ర చేపట్టా, ఈ యాత్ర ఇంకా కొనసాగుద్దని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి అయితే మాత్రం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు.